పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి, మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి, వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటిని మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని.
దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వీరాచు వాంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాము. రాజా, మీరు మా దేవుడు, మా రక్షకుడు, మీకు వందనాలు. మమ్మలను ప్రేమించి మీరిచ్చిన ఈ చక్కని ఆహ్లాదకరమైన ఈ వాతావరణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నాయన, మీ సన్నిధిని మేము అనుభవించుటకు సహాయం చేయండి ప్రభా. నాయన, మోషే మీ సన్నిధిలో ఉన్న ఆ ఆశీర్వాదాలు చూసినాడు, అందువలననే నీ సన్నిధి మాతో ఉండాలని అడిగినాడు కదా ప్రభా. దేవా, మేము కూడా మీ సన్నిధిని వేడుకుంటున్నాం. మీ ప్రత్యక్షత మాకు దయచేయండి. ఇక్కడ చేరి ఉన్న బిడ్డలు మమ్మల్ని అందరినీ మీరు కనికరించండి ప్రభా. మీ దయలిగిన హస్తం ప్రతి ఒక్కరితో ఉంచండి. మా హృదయాలలో మీ వాక్యము ప్రజ్వరిల్లులాగున సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సిలువ శక్తిని మాకు ఇవ్వండి. మీ సిలువ రక్త ప్రోక్షణ మాకు అనుగ్రహించండి. నిరంతరము మిమ్మల్ని స్తుతించి గణపరచు వారముగా చేయండి. పరిశుద్ధాత్ముడా, మీరు నోరు తెరిచి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. కొండ మీద మీరు బోధిస్తున్నప్పుడు ప్రజలకు ఎలాగూ మేలు దొరికినదో, ఎలాగూ వారు ధన్యులుగా మారిపోయారు, అట్టి వారిగా మమ్మలను మీరు చేయండి. పరిశుద్ధాత్ముడా, మీరు మాలో ఉండి మమ్మల్ని నడిపించి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందులారా, మనము బైబిల్ గ్రంథము వాటి యొక్క పోలికలను గూర్చి గత ఆదివారం మీకు తెలియచేయడం జరిగింది. దేవుని వాక్యము కొంతమంది భక్తులు కొన్నిటితో పోల్చారు. ఉపమానాలంకారములాగా కొన్నిటితో పోల్చి చెప్పారు అని మనం విన్నాం. ముఖ్యంగా వారిలో ఒకరు ఇర్మియా. ఈ ఇర్మియా అనే ప్రవక్త, ఈ దైవజనుడు దేవుని వాక్యాన్ని అగ్నితో పోల్చి చెప్పాడు అని విన్నాం. నా మాట అగ్ని వంటిది కాదా అని. అనగా దేవుని వాక్యము ఒక అగ్ని, ఫైర్తో సమానం. అందుకనే వాక్యము దగ్గర మనము అల్లరి చిల్లరగా ఉండకూడదు, లేక తమాషాలు ఆడకూడదు అని జనరల్గా ఎవరైనా అనే మాట అది. వాక్యం దగ్గర చెలగాటలు ఆడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలని. అందువల్ల దేవుని వాక్యం అది ఒక అగ్నితో సమానం. ఈ అగ్ని మనల్ని ఏం చేస్తుందంటే, మన లోపల ఉన్న వ్యర్థమైన వాటిని, దేవునికి ఇష్టం లేని వాటిని కాల్చివేస్తుంది అని మనం విన్నాం. రెండవ పోలిక ఏం విన్నామంటే, నా మాట సుత్తి వంటిది కాదా అని విన్నాం. హ్యామర్
అదొక సుత్తి లాంటిది. దేవుని వాక్యము ఒక సుత్తితో పోల్చాడు ఇర్మియా గారు. అనగా అది నలగొడుతుంది, మెత్తన చేస్తుంది. ఇప్పుడే మనం కోరస్ పాడాం, విరుచు, వంచు, మలచు, నింపు, బ్రేక్ మీ, మోల్డ్ మీ అండ్ ఫిల్ మీ అని పడుతున్నాం. ఆ బ్రేక్ అవటమే విరవటం, ఆ బ్రేక్ అవటమే నలగటం. విరిగి నలిగిన హృదయం మనకు కావాలంటే దేవుని వాక్యం మనలోనికి రావాలి. సౌలును ఈ వాక్యమైన సుత్తి విరగ్గొట్టింది కాబట్టి ఆయన దీనుడిగా మారిపోయాడు ఆ తర్వాత. అలాగే కోపిష్ఠుడైన మోషే, ఆయనని ఈ వాక్యము విరగ్గొట్టింది కాబట్టి ఆయన ఆ తర్వాత సాత్వికుడిగా మారిపోయాడు. కాబట్టి వాక్యం అనేది మనలో ఒక ప్రభావాన్ని చూపి మనలో మార్పు తీసుకొని వస్తుంది అని విన్నాం. అలాగే దేవుని వాక్యము మరి పేతురు గారు ఎలా పోల్చాడంటే, దేవుని వాక్యము అది అద్దము లాంటిది అని చెప్పాడు. మిర్రర్. అద్దములో మనం సహజ ముఖాన్ని మనం ఎలా చూసుకుంటామో అలాగే దేవుని వాక్యము చదువుతూ ఉన్నప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మన జీవితం ఏంటి, మన బ్రతికేంటి, మనం ఎలా బ్రతుకుతున్నాం, ఎలా బ్రతకాలి, దేవునితో జీవించాలంటే మనం ఏమి చేయాలి అనేది ఒక అద్దము లాంటిది. అద్దములో మన సహజ స్వభావాన్ని, స్వరూపాన్ని చూసుకోవాలి అని విన్నాం. అలాగే ఇంకా దావీదు గారు దేవుని వాక్యాన్ని జుంటె తేనెతో పోలుస్తాడు. అలాగే యోబు దేవుని వాక్యాన్ని నూనెతో పోలుస్తాడు. ఇలాగూ రకరకాల పోలికలు పోల్చటము భక్తులైన వారు మనం చూస్తున్నాం దేవుని యొక్క వాక్యం. అందుకని ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ఎప్పుడు వాక్యాన్ని గూర్చి మాట్లాడుతూ ఉండాలి. అది నీ ఆత్మకు క్షేమం. వాక్యాన్ని చదువుతూ ఉండాలి, ఆత్మలో బలపడతావు. వాక్యమును పాటల రూపంలో ఉంటాయి కాబట్టి ఆ పాటలు పాడుతూ ఉంటే నీ అంతరంగములో శుద్ధీకరణ జరుగుతూ ఉంటుంది. ఇది వాక్యము మనలో చేసే పనులు. ఇవి కొన్ని పోలికలు గత వారంలో మనం విన్నాం. ఇప్పుడు మనం ఈ దినం వినబోయే వాక్యం ఏంటంటే, ఈ వాక్యాన్ని మనము చదువుతూ ఉండాలి. చూడండి, మనం డైలీ చదివే వాటిల్లో ఒకటేంటంటే న్యూస్ పేపర్. అది ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కావచ్చు, హిందూ వార్తాపత్రిక, లేదా క్రానికల్, లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇలాగూ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఉన్నాయి, అవి చదువుతారు కొంతమంది. లేక తెలుగు న్యూస్ పేపర్స్ కొన్ని ఉన్నాయి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఈనాడు, సాక్షి, ఇలాగూ రకరకాల పత్రికలు, డైలీ న్యూస్ పేపర్స్, వీటిని చదువుతారు. ఆల్మోస్ట్ మన స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ పత్రికలు చదువుతూ ఉంటారు. ఇప్పుడు ఈ సెల్లోకి వచ్చేసినాయి కాబట్టి న్యూస్, ఆ సెల్లో ఆన్ చేసుకున్నా కూడా ఆ న్యూస్ తెలుస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ వార్తలు చదవటం కానీ వినటం కానీ కొన్ని వార్తలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఏమిటంటే ఎక్కడ ఏం జరుగుతుందనేది మనకు తెలుస్తూ ఉంది. అయితే పిల్లరా, దేవుని వాక్యము మనం చదివినప్పుడు మనలో ఏం జరుగుతుంది, అసలు దేవుని వాక్యాన్ని, బైబిల్ను చదువుతూ ఉంటే నీలో ఏం జరుగుతుంది అనేది నీకు అర్థం కావాలి. బైబిల్ను చదవటం ద్వారా నీ లోపల
నీ బయట ఏం జరుగుతుందో నీకు తెలిస్తే బైబిల్ని ఖచ్చితంగా చదువుతావు. దేవుని వాక్యము ఒక సంపదల గని. దేవుని వాక్యము మన జీవితానికి ఆధారం. అందుకనే దేవుని వాక్యాన్ని మనం చదవాలి. చూడండి, ఈ వాక్యం చదవటం వలన నీకు ఉపయోగం ఏంటి అని చూస్తే దేవుని వాక్యంలో చూద్దాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఈ మాట అందరం చదువుదాము మరలా. నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఆమేన్. ప్రియరా, చూడండి, దేవుని మాటలు, దేవుని వాక్యము. ఈ మాటలు ఇర్మియా అనే భక్తుడు ఆయన అనుభవంలో ఏమంటున్నాడంటే, నీ మాటలు నేను భుజించి తిని అంటున్నాడు. వాటిని భోజనం చేసినట్లుగా తింటున్నాడంట దేవుని మాటలు. భుజించి తిని అనగా దేవుని మాటలు ప్రతిరోజు మనం భోజనం ఎలా చేస్తామో అలాగే దేవుని మాటలను కూడా నేను భోజనం చేసినట్లుగా చేస్తున్నాను అంటున్నాడు. అయితే పిల్లరా, ఈ భోజనం ఏంటి అని అంటే, సహజంగా దేవుడు మనలో శరీరాన్ని ఆత్మను రెండింటిని ఉంచాడు. ఒకటి శరీరము, మరొకటి ఆత్మ. శరీరం అంటే ఇప్పుడు మన పైకి కనపడేది ముఖం, భుజాలు, చేతులు, కాళ్ళు. అలాగే మన లోపల ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్, ఇదంతా బాడీ, ఇది శరీరం. ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే టైం టు టైం నువ్వు ఏదో ఒకటి తినాలి. నీకు సరిపడే ఆహార పదార్థం నువ్వు తినాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, మరి ఆఫ్టర్నూన్ టైం లంచ్ చేయాలి, అలాగే నైట్ టైం సప్పర్, రాత్రి భోజనం చేయాలి, లేదా లైట్ మీల్స్, ఇలాగ తినాలి. తింటున్నప్పుడు ఏమవుతుందంటే నీ బాడీ ఆ క్యాలరీస్ అందుతూ ఉంటాయి, అలాగే ఆ బాడీకి ఎనర్జీ వస్తూ ఉంటుంది. సాయంకాలం నువ్వు పడుకోబోయేటప్పుడు బాగా నీ బాడీ అలసిపోయినా, ఆ రాత్రి నువ్వు తీసుకున్న డైట్, నువ్వు తీసుకున్న ఆహారాన్ని బట్టి మార్నింగ్కి నీకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. మరలా నెక్స్ట్ డే మన పని మనం చేసుకుంటాం. ఇది బాడీని గూర్చి. ఇప్పుడు ఇర్మియా ఏమంటున్నాడంటే, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఇదేమిటి అంటే దేవుని వాక్యం, దేవుని మాటలు. ఈ దేవుని మాటలను భుజించటం అంటే ఏమిటి అనంటే, భుజించటం అనగా ఈ ఆహారము మన ఆత్మకు, మన స్పిరిట్కి పెడుతున్నాం, మన స్పిరిట్కి పెడుతున్నాం. అంటే మన లోపల ఆత్మ ఉన్నది, అది దేవుని ఆత్మ. ఈ దేవుని ఆత్మ ఎప్పుడు కూడా దేవునితో కనెక్షన్ అయి ఉండాలి అని అంటే నీ ఆత్మకు ఫుడ్ పెట్టాలి.
దీనినే జీవాహారం అంటాం, దీనినే ఆత్మ ఆహారం అంటాము, దీనినే దేవుని వాక్యము అంటాము. ఈ వాక్యాన్ని నేను భుజించాను అంటే మనం ఈ వాక్యాన్ని చదివే కొలదే, ఈ వాక్యాన్ని మనం నేర్చుకునే కొలదే, ఈ వాక్యమును మనము ధ్యానం చేసే కొలదే మన ఆత్మ బలపడతా ఉంటాడు. మన ఆత్మ వృద్ధిలోనికి వస్తాడు. మన ఆత్మ దేవుని శక్తితో నింపబడతా ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుందంటే మన స్పిరిట్ కూడా యాక్టివేట్ అవుతాడు, బలం పొందుతాడు. ఆ తర్వాత ఈ స్పిరిట్ ద్వారా దేవుని పనులు చేస్తాం, దేవుని కొరకు జీవిస్తాము, పరలోకానికి ఉపయోగపడుతుంది. మనం డైలీ తింటున్న ఫుడ్ బాడీకి ఉపయోగపడితే, మనం వాక్యం ద్వారా తీసుకుంటున్న ఫుడ్ మన స్పిరిట్కి వెళ్ళి ఆ స్పిరిట్ బలపడి అది మనల్ని పరలోకానికి చేరుస్తుంది. కావున పిల్లరా, మనం తినే ఆహారము, భౌతికమైన ఆహారము మన బాడీకి ఎంత అవసరమని మనకు అర్థమవుతుందో, ఈ వాక్యం అనే జీవాహారం కూడా మన ఆత్మకు అవసరమనేది నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. మనకు ఒక పాట ఉంది, ఏంటంటే అది నీ వాక్యమేనా, ఏంటది వచనం, నీ వాక్యమేనా అతిశయము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా అతిశయము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నీ వాక్యమేనా పాదములకు దీపము. చూసారా, అనగా దేవుని వాక్యము మనకేమైంది అనంటే మన ఆత్మకు ఆహారమై ఉంది. దేవుని వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. ప్రియరా చూడండి, ఈ వాక్యాన్ని నువ్వు భుజిస్తూ ఉండాలంటే చదువుతూ ఉండాలి. చదవటం అనగా ధ్యానము చేయాలి. దేవుని వాక్యాన్ని నువ్వు ఆలోచన చేయాలి. దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుంటా ఉండాలి. దేవుని వాక్యాన్ని నువ్వు ఆలోచన చేసి ప్రార్థనలో పెట్టి ఈ వాక్యము నాలో జరగాలి ప్రభు అని ప్రార్థన చేయాలి. నా పిల్లల్లో, నా కుటుంబంలో ఈ వాక్యం నెరవేర్చబడాలి ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వాక్యం నీ లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది చూడండి ఒకసారి. 16 వచనం, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. చూసారండి, దేవుని వాక్యమును చదువుతూ ఉంటే నీ హృదయములో సంతోషము ఆనందం వస్తుంది. వాక్యముకున్న పవర్ ఏంటంటే నీ లోపల ఆనందము సంతోషం ఉంటుంది. అన్ని సమయాల్లో నువ్వు సంతోషిస్తావు, అన్ని పరిస్థితుల్లో కూడా నువ్వు ఆనందిస్తావు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కొంతమంది జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈ జైల్స్ అనేటటువంటిది మరి బైబిల్ నుండి ఉన్నాయి, ఆదికాండం నుండి ఉన్నాయి జైళ్ళు అనేవి.
జైలుకి వెళ్ళిన వారు ఉన్నారు. మొట్టమొదట బైబిల్లో జైలుకి వెళ్ళిన వ్యక్తి ఎవరంటే యోసేపు. యోసేపు జైలుకి వెళ్ళాడు. ఆ తర్వాత మరి జైలు అని పేరు పెట్టలేం, కానీ జైలు లాంటిదే. అలాంటి జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎవరంటే దానియేలు, షడ్రకు మేషకు అబేద్నెగో దానియేలు, వాళ్ళు కూడా ఒక జైలుకి వెళ్ళినట్లే. కానీ వాళ్ళు ఏమైనా ఏడ్చారు అక్కడ? ఏడవలా. ఏమైనా బాధపడ్డారు అక్కడ? బాధపడలా. కారణం ఏంటంటే భౌతిక శరీర ఆహారము తినేవారికి బాధ, దుఃఖము, విచారం ఉంటుంది. కానీ ఆత్మకు ఆహారం తినే వాళ్ళకి, ఆత్మకు ఆహారం పెట్టే వాళ్ళకి, ఆత్మను పోషించుకునే వాళ్ళకి బాధ ఉండదు, దుఃఖం ఉండదు, విచారం ఉండదు. అది ఆత్మ సంబంధమైన ఆహారం. అలాగే క్రొత్త నిబంధనలో కూడా చూస్తే జైలుకి వెళ్ళిన వారు పౌలు గారు వెళ్ళాడు. అలాగే శీల వెళ్ళాడు. పౌలుతో పాటు శీల, పౌలు శీలలు జైలుకి వెళ్ళారు. అలాగే పేతురు వెళ్ళాడు. అలాగే జైలు లాంటిదే పద్మసు ద్వీపం, దానిలోనికి యోహోను వెళ్ళాడు. వీళ్ళంతా జైలు అనుభవం కలిగిన వాళ్ళు. కానీ వీళ్ళు ఎక్కడ బాధపడలా, వీళ్ళు సంతోషించారు. జైల్లో పేతురు పాటలు పాడాడు, జైల్లో పౌలు శీలలు పాటలు పాడారు. అలాగే పద్మసు ద్వీపంలో యోహోను బహుగా సంతోషించి దేవుని దర్శనం పొందుకున్నాడు. ఇదేంటి, జనరల్గా బాధపడాల్సిన టైంలో అంత సంతోషించారు, అంత ఆనందంగా ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఆత్మకు ఫుడ్ పెట్టిన వాళ్ళు. దేనికి ఫుడ్ పెట్టారండి? వాళ్ళు ఆత్మకు ఫుడ్ పెట్టిన వాళ్ళు. ప్రియరా గమనించండి, ఇక్కడ డ్రాస్టిక్ చేంజ్ ఉంది. ఇక్కడ మీరు గమనించాలి. డైలీ 3 పూటల భోజనం చేసే వాళ్ళకి విచారాలు ఉంటాయి, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ డైలీ ఆత్మకు ఫుడ్ పెట్టే వాళ్ళకి విచారం ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు. కారణం ఏంటంటే యిర్మీయా చెప్పినట్లుగా నీ మాటలు నాకు సంతోషమును ఆనందమును కలుగజేయుచున్నవి. యిర్మీయా గొప్ప భక్తుడు అని అంటాం. అంత గొప్పవాడు ఎలాగయ్యాడంటే ఆ స్పిరిట్కి ఫుడ్ పెడతా ఉన్నాడు. అందుకనే దేవుని వాక్యాన్ని మనం బాగా చదవాలి. దేవుని వాక్యాన్ని చదవటం నేర్చుకోవాలి. వాక్యాన్ని చదవకుండా ఏదో నీ డ్యూటీ చేసుకుంటూ, అలాగే నువ్వేదో ఫుడ్ తింటూ కాలం గడుపుతున్నావంటే ఏదో ఒక రోజు ఆ విచారం అనేది నీ జీవితంలోకి ప్రవేశం. దాన్ని మనం జయించాలంటే వాక్యాన్ని చదవాలి. వాక్యములో ఉన్న పవర్ ఏంటంటే పిల్లరా, మన మనస్సు పైన వరీస్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళ మనసుకి వరీస్ అనేవి ప్రతి ఒక్కళ్ళని అంటి పెట్టుకొని ఉంటాయి. ఉదాహరణకి ఈ చెట్టు, ఆ చెట్టుకి కొన్ని కొమ్మలు ఉన్నాయి, ఆ కొమ్మలకి మరలా రెమ్మలు ఉన్నాయి, ఆ రెమ్మలకి మరలా ఈ చిన్న చిన్న ఆకులు ఉన్నాయి. ఈ అంతవరకే మనకు కనబడతాయి. కానీ ఆ ఆకుల మీద కనుక మనం చూస్తే మంచు కాలంలో మంచు కణాలు ఉంటాయి, వర్షాకాలంలో వర్ష బిందువులు ఉంటాయి, ఎండాకాలం అయితే దుమ్ము ఉంటుంది. కామన్ ఫ్యాక్టర్ ఇది ఎక్కడైనా. అలాగే ప్రతి మనిషి యొక్క మైండ్ని వరీస్ అనేవి వెంటాడుతూ ఉంటాయి. దిగులు లేని మనిషి మనకు దొరకడు. నీవు ఎక్కడ ఉన్నా సరే, నీ ఇంటిలో ఉన్నా సరే, నువ్వు ఏ పని చేస్తున్నా ఏదో ఒక రకమైన దిగులు అనేది లోపల ఉంటుంది. మన అందరం ఎవరమయ్యానంటే ఆ దిగులును తమాయించుకొని దానిని ప్రక్కకు నెట్టేసుకొని వచ్చి కూర్చునే వాళ్ళమే. కానీ
మరలా మన పనుల కోసం వెళ్ళగానే అది రెడీగానే ఉంటుంది. ఆ దిగులు నిన్ను ఆవరిస్తూ ఉంటుంది. ఎంతకాలం ఎలాగూ? దిగులు అనేదేమో కనబడకుండా ఉంది నీలో, నీవేమో కనబడతా ఉన్నావు. కానీ నీవు దిగులు చేయిస్తున్నావా, దిగులు నిన్ను చేయిస్తుందా? ఆలోచన చేసుకోండి. నీ బాడీ మరి దాదాపు 6 అడుగులు లేక 5.8 అంత ఎత్తైన బాడీ నీది. నీ వెయిట్ 60 నుండి 70 కేజీల మధ్యలో ఉన్నావు నీవు బరువు. దిగులు బరువు ఎంత? దిగులు ఎత్తు ఎంత? దిగులు క్వాంటిటీ ఎంత ఉంది? అసలు నీ బాడీలో ఎక్కడ పని చేస్తుంది అది దిగులు అనేది? సరే, నీ బాడీతో పోలిస్తే దిగులు అనేది చిన్నదే కావచ్చు. అయితే నీవు దిగులుకు లొంగిపోతున్నావా, నీవు దిగుల్ని పారదోలుతున్నావా? ఆలోచన చెయ్యి. కొన్ని సమయాల్లో దిగులే నన్ను లొంగ తీసుకుంటుందయ్యా, కూర్చుంటే లేచితే దిగులే వస్తుంది అనంటే కారణం ఏంటో తెలుసా? నీ ఆత్మకు నువ్వు ఫుడ్ పెడతలా, అందుకే దిగులు నిన్ను పరిపాలిస్తుంది. పిల్లరా, ఎప్పుడు విచారంగా ఉండటం, ఎప్పుడు కూర్చున్నా ఒకటే ఆలోచనలతో ఉండటం అనేది అది సాతానుడు చేసే పని. దాన్ని నువ్వు జయించాలి అని అంటే నలుగురితో మాట్లాడితే పోదు, లేకపోతే టైంపాస్ కోసం ఫోనుల్లో మాట్లాడితే పోదు. అది టైంపాస్ కోసం ఏదైనా ప్రోగ్రాములు ఉంటే 2 గంటల ప్రోగ్రాంకి వెళ్ళొచ్చినా అది పోదు. నువ్వు దాన్ని జయించాలి అని అంటే ఒకటి, అదేమిటంటే నీ ఆత్మకు ఫుడ్ పెడతా ఉండాలి. దేవుని వాక్యాన్ని చదవాలి, మోకాళ్ళ మీద చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యాన్ని ఆలోచన చేయాలి. నీ వాక్యమే కదా నాకు నెమ్మది, నీ వాక్యమే కదా నాకు ఆధారం అని వాక్యాన్ని రిపీటెడ్గా చదువుతూ ఉంటే దేవుని శక్తిని మనం చూస్తాం. ఈ మధ్య ఒక దైవజనుడు కెనెత్ ఈ హేగన్ అని ఒక మంచి దైవజనుడు, ఆయన చెప్పిన మాట ఏమిటంటే, కొన్ని సంవత్సరాల నుండి నేను సాతానుడు నన్ను నీకు గుండెపోటు వస్తుంది, నువ్వు చనిపోతావు, నీకు త్వరగా గుండెపోటు వస్తుంది, నువ్వు చనిపోతావు అని నా చెవుల దగ్గర సాతానుడు డైలీ చెబుతూ ఉన్నాడు. డైలీ అసలు ఏ పనన్నా చేసుకో, తింటున్నా తిను, ఎంతకాలంలే నీకు గుండెపోటు వస్తుందో నువ్వు చచ్చిపోతావు అంటదంట. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాడనుకో, వచ్చావా, ఎంతకాలంలో ఇంకెన్ని ఫంక్షన్లే, నీకు గుండెపోటు వస్తుంది నువ్వు పోతావు అన్నాడు. చివరికి అసలు పడుకోబెట్టేటప్పుడు పడుకున్నావా, పడుకో, ఇక లేచేది లేదు తెల్లారి అని అంటదంట. అసలు ఎవరంటున్నారు, నాకు ఎవరు చెబుతున్నారు, ఏంటి ఇస్కింపుడు, అసలు ఏంటి బాధ అని ఆయనకు అర్థం కాల. ఆయన చెప్పిన మాట ఏంటంటే, 6 నెలలు నా ప్రాణముతో విసిగిపోయాను అని రాశాడు. 6 నెలలు నాకు అసలు నెమ్మది లేదు, సంతోషం లేదు, ఏమైపోతానో అని. కానీ పరిశుద్ధాత్ముడు ఒక వాక్యం ద్వారా మాట్లాడాడంట. ఒక వాక్యం ద్వారా. చూడండి దేవుని వాక్యం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను
క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను. ఇక్కడ స్టార్టింగ్లో చూస్తే మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా, అంటే లోపలే ఉండాలి, దేవుని శక్తి ఉండాలి. మనం ఏం కావాలంటే ఆత్మ వలన బలపరచబడాలి. అంటే అంతరంగములో శక్తి లేనప్పుడు, అంతరంగములో బలము లేనప్పుడు సాతానుడు ఇతన్ని శోధిస్తుందన్న సంగతి ఈయనకు అర్థమైంది. ఇప్పుడు నేనేం చేయాలి ప్రభు అనంటే, ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయి అని చెప్పాడు. 6 నెలల నుండి, ఎన్ని నెలలండి? 6 నెలల నుండి దేంతో పోరాడుతున్నాడు? సాతానుడితో పోరాడుతున్నాడు, మరణంతో పోరాడుతున్నాడు. నీకు గుండెపోటు వస్తుంది, నువ్వు చచ్చిపోతావు అని అంటుంది. అలాగూ అనుకున్నప్పుడు ఆత్మలో నీకు బలం లేదు, ఆత్మలో నీకు శక్తి లేదు. కాబట్టి ఈ వాక్యాన్ని ధ్యానం చేయమనంటే ప్రియులరా, ఆయనంట ఇది నాలో నుండి తీసివేయి ప్రభా, ఈ సాతాను శోధన నాలో నుండి తీసివేయి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు, కానీ అది శోధిస్తూనే ఉందంట, అది పోలేదంట. ఇదిగో ఈ వాక్యం చెప్పిన తర్వాత ఈ వాక్యాన్ని ఈ 2-3 వచనాల వాక్యాన్ని 1000 సార్లు చదివాడంట. ఈ వాక్యాన్నే 1000 సార్లు. ఇప్పుడు మనం చదవడానికి ఎంతో 1 నిమిషం పడుతుంది కదా, అట్లాగూ 1000 నిమిషాలు ఆ వాక్యాన్ని చదివాడంట. 1000 times. అలా చదవగా ఆత్మకు బలం వచ్చింది, ఆత్మకు శక్తి వచ్చేసింది. ఆ ఆత్మలో ఎప్పుడైతే శక్తి వచ్చిందో తనను తొందర చేస్తున్న దయ్యం పోయింది, ఇక అది పారిపోయింది. అప్పటి నుంచి ఆయనకు విడుదల వచ్చేసి దాదాపుకు నిండు వృద్ధాప్యం వచ్చే వరకు జీవించాడు. ఆయన 90 సంవత్సరాలు దాటే వరకు బ్రతికి దేవుని సేవ చేశాడు. అది ఎప్పుడు స్టార్ట్ అయింది? 20 సంవత్సరాల వయసులోనే స్టార్ట్ అయింది. కానీ దాన్ని జయించిన తర్వాత ఇంకా 70 సంవత్సరాలు బ్రతికాడు. లేదా దేవుని వాక్యము నీకు ఆయుష్నిస్తుంది, నీ ఆయుష్ను పెంచుతూ ఉంటుంది. దేవుని వాక్యం నువ్వు చదివే కొలదే నీవు 70 సంవత్సరాలు వచ్చినా ఇక నేను ఆల్మోస్ట్ నా లైఫ్ అయిపోతుందని అనుకోవచ్చు, కానీ నీ లైఫ్ వాక్యం పెంచుతూ ఉంటుంది. వాక్యానికి నీ ఆయుష్ను పెంచే శక్తి ఉన్నది. అందుకనే ప్రియరా, దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉండాలి. చాలామందికి టైం ఎక్కడ లేకుండా పోతుందంటే వాక్యం చదవడానికి టైం లేకుండా పోతుంది. బైబిల్ లేని ఇల్లు లేదు, కానీ మోకాళ్ళ మీద చదివే వ్యక్తి దేవునికి దొరకట్లా. ప్రతి ఇంటిలో బైబిల్ ఉంటుంది, కానీ మోకాళ్ళ మీద బైబిల్ చదివే వ్యక్తులు లేరంట. కానీ ఇర్మియా గారు ఏమంటున్నాడు? దేవా, నీ వాక్యం నేను చదువుతుంటే నాకు సంతోషము ఆనందము వస్తుంది. సోదరుడా, సహోదరి, నీ మనస్సులో ఏమైనా విచారాలు ఉన్నాయేమో, లేక దేనిని గూర్చన్నా నువ్వు భయపడుతున్నావేమో, ఇది జరుగుతుందేమో అని టెన్షన్ పడుతున్నావేమో, దేనిని గూర్చన్నా నువ్వు మాటి మాటికి గుర్తొచ్చి కృంగిపోతున్నావేమో, ఈరోజు నీకు పరిశుద్ధాత్ముడు చెప్పమంటున్న విషయం ఏంటంటే వాక్యాన్ని చదువు. దేవుని వాక్యాన్ని మోకాళ్ళ మీద చదువు. ఆ భయము నీలో నుండి పారిపోతుంది. ఆమేన్. నీకు ధైర్యం వస్తుంది. చూడండి, ఇంకా దేవుని వాక్యం వలన మనకు ఉపయోగం ఏంటి అనంటే 119వ కీర్తనది అండి.
119వ కీర్తన 9వ వచనం చూడండి. యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. చూడండి, అనగా దేవుని వాక్యము నీ లోపల ఉంటే నీవు పరిశుద్ధంగా బ్రతుకుతావు. నీ నడతను శుద్ధిపరుస్తుంది. నీ ప్రవర్తన వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడి దేవుని రూపంలో మనం బ్రతుకుతాం. మనకు మనం ఎలాగ బ్రతకాలో, ఎలా పవిత్రంగా బ్రతకాలో మనకు అర్థం కాదండి. కానీ వాక్యం చదువుతూ ఉంటే, ప్రభా ఈ వాక్యం ప్రకారం నన్ను మలచండి నాయన, ఈ వాక్యం ప్రకారం నన్ను మార్చండి ప్రభా అని అడుగుతూ ఉంటే నీలో పరిశుద్ధత వస్తుంది, పవిత్రత వస్తుంది, దేవుని రూపం వస్తుంది, దేవుని సన్నిధి, దేవుని అనుభవాలు నీలోనికి వస్తాయి. జాన్ బన్యన్ అనే ఒక దైవజనుడు, ఆయన ఎవరు? యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం రాశాడు. పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే బుక్ ఆధర్ ఆయన ఆ పుస్తకం రాయక ముందు మారు మనసు పొంది ఉన్నాడు. కానీ లోకం మీద జయం రాలేదంట. లోకం మీద జయం రాలేదు. పిల్లరా, మనకు దేవుని దగ్గరకు వచ్చిన ఆ లోక సంబంధమైన వాటి మీద జయం రాకపోతే సాతానుడి యొక్క ప్రభావం వాళ్ళ ఇళ్ళ మీద పనిచేస్తూ ఉంటుంది, పిల్లల మీద పనిచేస్తూ ఉంటుంది. అందుకనే సాతానుడి ప్రభావం పోవాలి అనంటే నీ ఇంటిలో ప్రార్థన బాగా జరగాలి. ప్రార్థన ఎప్పుడైతే ఇంటిలో జరుగుతుందో సాతాను ప్రభావం అంతా పోతుంది. దానికి పట్టుండదు, పట్టు చెక్కదు నీ ఇంట్లో. ఇక వాక్యముతో మనం నింపుకోవాలి. ఈ జాన్ బన్యన్ చేసిన పని ఏంటంటే, తన ఆత్మ మరి సాతానుడు చెరలో నుండి విడుదల రావటానికి ఇక దేవుని వాక్యం ఒక్కటే మార్గం అనుకొని మోకాళ్ళ మీద బైబిల్ చదవటం ప్రారంభించాడు. ఈ వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే, నీ అంతరంగంలోకి వెళుతుంది వాక్యం, నీ తలంపుల్లోకి వెళుతుంది, నీ మూలుగులోనికి వెళుతుంది, నీ బ్లడ్లోకి వెళుతుంది, నీ యొక్క శరీర కణాలు, ఆ కణాలలోనికి దేవుని వాక్యం వెళుతుంది. అంత పవర్ ఉందండి దేవుని వాక్యానికి. ఈ జాన్ బన్యన్లోనికి అలాగూ దేవుని వాక్యం తన అంతరంగంలోకి వెళ్ళిన తర్వాత తన పైన పనిచేస్తున్న సాతానుడు ప్రభావము, ఆ సాతానుడు శక్తుల యొక్క తలంపులన్నీ కూడా ఒక్కొక్కటి 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 వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. అవి ఎప్పుడైతే వదిలిపెట్టి వెళ్ళిపోయినాయో దేవుని శక్తి జాన్ బన్యన్లోనికి వచ్చేసింది. ఆ తర్వాత దేవుని దర్శనం పొందాడు, దేవుని స్వరం విన్నాడు. ఆ తర్వాత దేవుని కొరకు ఆయన కూడా జైల్లోకి వెళ్ళాడు. ఒక 12 సంవత్సరాలు జైల్లో శిక్ష అనుభవించాడు. ఆ జైల్లో ఉండి దేవుడిచ్చిన ప్రత్యక్షతలు రాస్తూ ఉన్నాడు. అదే ఒక బుక్కుగా మారిపోయింది, యాత్రికుని ప్రయాణం. మనకు బైబిల్ తర్వాత సెకండ్ బైబిల్ అనే పేరు వచ్చింది ఆ పుస్తకానికి. కారణము, మొదట దేవుని వాక్యాన్ని చదవటం ప్రారంభించాడు. ప్రభునంతులరా, నీ జీవితంలో ఈ వాక్యము చాలా శ్రేష్టమైనది, నీ కుటుంబంలో. అందుకనే దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా చదవాలి. ఎర్లీ మార్నింగ్ నువ్వు మోకాళ్ళ మీద ఉండి బైబిల్ చదవాలి అంతే. నువ్వు ఏ పని చేసినా చేయకపోయినా, లేక ఏ పని చేయటానికైనా ముందు దేవుని వాక్యం చదవాలి.
అదేం చేస్తుందో తెలుసా? 11వ వచనం చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూసారా? వాక్యము నువ్వు చదువుతూ ఉంటే, వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే నీ హృదయములో పాపం ఉండదు. ఇక నీ హృదయంలో ఇక ఏ పాపము ఉండదు. పాపము లేదు అంటే సాతానుడు పోయాడని అర్థం. పాపము ఉంది అనంటే సాతానుడు ఉండాడు అని అర్థం. వాక్యం నీ లోపలికి వస్తే ఇక ఏ పాపం ఉండదు. నీ నోటితో కూడా పాపం చేయలేవు. అందుకనే దావీదు గారు ఏమని పాడేవాడంటే, నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా, నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా, నే పాపము చేయకుండా, నే పాపము చేయకుండా నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా. ఇలా చాలామంది బైబిల్కి ఏం చేస్తారంటే ఒక మంచి ప్లేస్లో పెడతారు. ఇంట్లో ఒక విలువైన వస్తువు పెట్టే షెల్ఫ్ ఉంటుంది కదా, బైబిల్ని ఆ షెల్ఫ్లో పెడతారు. అదే ఇల్లు ఊడుస్తూ ఉన్న చీపురు ఉంది కదా, దాని ప్లేస్ వేరుగా ఉంటుంది. కానీ బైబిల్ని చీపురు పెట్టే స్థలంలో ఎవరో పెట్టరు. వినండి మాట. నీ ఇంటి ఇల్లు ఊడ్చుకున్న చీపురుని పెడుతున్నావు చూడు, అక్కడ బైబిల్ని ఎవరో పెట్టరు. బైబిల్ మాత్రం మంచి స్థలంలో పెడతావు. షెల్ఫ్లో పెడతావు. లేకపోతే చూడగానే కనబడేటట్టు ఆ షెల్ఫ్కి మిర్రర్ ఉంటే ఆ మిర్రర్ లోపల పెడతావు. బైబిల్కి పెట్టే ప్లేస్ మంచిదే నువ్వు. కానీ హృదయంలో బైబిల్ ఎక్కడ ఉంటుందో తెలుసా? చీపురు పెట్టిన స్థలంలో ఉంది నీ హృదయంలో. అంటే ఊడ్చుకొని పారేస్తాం కదా, అది మూలం పెట్టేస్తాం. మరలా ఆ చీపురు ఎప్పుడు అవసరం అంటే ఊడ్చడానికి అవసరమైనప్పుడు అవసరం. అలాగే బైబిల్ని కూడా అవసరానికి వాడుకుంటావు. భయం వేస్తే కాసేపు బైబిల్ చదువుతావు, ఏదన్నా రోగం వస్తే బైబిల్ చదువుతావు, ఏదన్నా ఆపద వస్తే బైబిల్ చదువుతావు, తర్వాత తీసి పక్కన పెట్టేస్తావు, ఆ తర్వాత బైబిల్ చదవవు నువ్వు. అంటే ఇంటిలో మాత్రం మంచి ప్లేస్లో ఉంది బైబిల్, నీ హృదయంలో మాత్రం లాస్ట్ ప్లేస్లో ఉంది బైబిల్. ఆల్మోస్ట్ చీపురు పెట్టే స్థలంలో ఉంది. కానీ నువ్వు దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని నువ్వు లోపల పెట్టుకుంటే, నీ అంతరంగంలో పెడితే, నీ వాక్యమే నాకు కావాలి, నీ వాక్యమే నా ఆధారం అని నువ్వు వాక్యాన్ని అనుసరిస్తూ నడుస్తూ ఉంటే ఏ పాపము మన హృదయంలోనికి రాదు. ఏ పాపపు జాడలు మన హృదయంలో ఉండవు. దావీదు గారు 133వ వచనంలో ఏమని అడుగుతున్నాడో చూడండి దేవుణ్ణి. 133వ వచనంలో దేవుని ఏమని అడిగాడు చెప్పండి, చదవండి. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. చూసారా? వాక్యము నీ అడుగుల్ని స్థిరపరుస్తుంది. అంటే నీ లైఫ్ని సెటిల్ చేస్తుంది వాక్యం. నీ వాక్యం అంటే నువ్వెక్కడ ఉండాలో వాక్యం చెబుతుంది. నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో దేవుని వాక్యం చెబుతుంది. నీ పిల్లలు ఎలాగో సెటిల్ అవ్వాలో దేవుని వాక్యం చెబుతుంది.
నీవు నీ కుటుంబము ఎలాగూ ఆశీర్వదించబడాలో వాక్యం చెబుతుంది, నిన్ను స్థిరపరుస్తుంది. అనగా వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ పవర్ టు సెటిల్ యువర్ లైఫ్. నీ లైఫ్ని సెటిల్ చేసే పవర్ దేవుని వాక్యంలో ఉంది. ఎలా సెటిల్ అవ్వాలో, ఏం చేయాలో అర్థం కాదు అని అనుకోని అవసరం లేదు. వాక్యానికి నువ్వు లోబడితే వాక్యం నిన్ను సెటిల్ చేస్తుంది, వాక్యం నీ పిల్లల్ని సెటిల్ చేస్తుంది, వాక్యం నీ ఫ్యూచర్ని సెటిల్ చేస్తుంది. వాక్యము నీ జీవితానికి చక్కని స్ట్రక్చర్, ఆ నిర్మాణాన్ని ఇస్తుంది. అందుకే దేవుని వాక్యాన్ని మనకు ప్రాముఖ్యత ఇవ్వాలి. భక్తులైన వారు దేవుని వాక్యానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. 130వ వచనంలో కూడా ఏమంటున్నాడు దావీదు గారు? 130, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. అందరి మాట చదవండి, పెద్దగా చెప్పండి. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. అంటే నీకు తెలివితేటలు నేర్పుతుంది వాక్యం. దేవుని వాక్యం నీకు తెలివితేటలు నేర్పుతుంది. నీ లైఫ్ను గురించి ఒక అండర్స్టాండింగ్ ఇస్తుందండి వాక్యం. నీ ఫ్యామిలీని గురించి ఒక అండర్స్టాండింగ్లోకి తీసుకువెళుతుంది వాక్యం. నీకేదైనా శోధనలు వస్తే ఆ శోధనలో నువ్వు ఏం చేయాలో ఒక అండర్స్టాండింగ్ ఇచ్చేది దేవుని వాక్యం. అందుకనే దావీదు గారు అంటున్నాడు, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించు. ఒకసారి ఈ మాట అందెవరు చెప్పండి? ఈ మాట ఎవరు? 130 వచ్చిన మరలా చదవండి. నీ వాక్యములు వెల్లడి అవుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఎవరు ఈ మాట చెప్పింది? ఎవరు? దావీదు గారు కదా, దావీదు గారు. సరే, ఇప్పుడు దావీదుని 2 రకాలుగా చూద్దాం. దావీదు మొట్టమొదట చేసిన పని ఏంటి? మొట్టమొదట ఆయన ప్రొఫెషన్ ఏంటి? గొర్రెల్ని కాచుకునేవాడు. ఓకేనా? గొర్రెల్ని కాచుకునేవాడు. ఆ తర్వాత ఆయన ఏమన్నా స్కూల్ ఎడ్యుకేషన్ చేశాడా? ఉందా బైబిల్లో? స్కూల్ ఎడ్యుకేషన్ లేదు. పోనీ డైరెక్ట్గా స్కూల్ మానేసి నాకు 30 సంవత్సరాలు వచ్చినాయి బాబు ఇంకేంటి స్కూల్ అని డైరెక్ట్గా కాలేజీలో ఏమైనా చేరాడా? ఎవరు చేర్చుకోరుగా, అలాంటి కాలేజీలు ఏమి లేవు కదా. కాలేజీ లేదు. యూనివర్సిటీ చదువు ఏమైనా చదివాడా? లేదు. సరే, స్కూల్ ఎడ్యుకేషన్ లేదు, కాలేజ్ ఎడ్యుకేషన్ లేదు, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ లేదు. పోనీ ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి ఒక మంచి విద్యను నేర్పే గురువు దగ్గర ఏమన్నా నేర్చుకున్నాడా అని ఆలోచన చేస్తే అలాంటిది కూడా ఏమీ లేదు. అంటే దావీదుకి స్కూల్ ఎడ్యుకేషన్ లేదు, కాలేజ్ ఎడ్యుకేషన్ లేదు, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ లేదు, ఒక గురువు దగ్గర నేర్చుకున్నది కూడా లేదు. ఆయన ఏం చేసేవాడు? గొర్రెల కాపరి. తర్వాత ఏమయ్యాడు? రాజు అయ్యాడు. ఇప్పుడు చూడండి, గొర్రెల కాపరికి ఉన్న జ్ఞానం లేక తెలివి రాజ్యాన్ని పరిపాలించడానికి సరిపోతుందా? సరిపోతుందా? ఆ నాలెడ్జ్ కానీ, ఆ క్లవర్నెస్ కానీ, ఆ డెసిషన్ మేకింగ్, ఒక నిర్ణయం తీసుకోవటం కానీ, గొర్రెలను కాసేటప్పుడున్న తెలివి రాజ్యాన్ని పరిపాలించడానికి ఎట్టి పరిస్థితుల్లో చాలదు. మరి అంత తెలివి ఈయనకి ఎక్కడి నుంచి వచ్చిందంటారు? అది అందుకు రాశాడు, అది తెలివి లేని వారికి తెలివి కలిగించు. అది ఎవరో గూర్చి కాదు, ఆయన గూర్చే రాసుకున్నాడు. నాదేముంది, నేను తెలివి తక్కువని, గొర్రెలను గాయటం తప్ప నాకేం తెలీదు, నేను తెలివి లేనివాడిని. కానీ రాజ్యాన్ని పరిపాలించే తెలివి, సైన్యాన్ని నడిపించే తెలివి, అలాగే యుద్ధాలు చేసే తెలివి, దేశాన్ని స్వతంత్రించుకునే తెలివి, ఇదంతా దేవుడిచ్చిన తెలివే. అందుకనే వాక్యము అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ప్రియరా, వాక్యాన్ని మనం చాలా విలువగా చూసుకోవాలి.
బైబిల్ మన చేతిలో ఉంది, కానీ నువ్వు బైబిల్ని చదివితేనే నీకు తెలివి పెరుగుతుంది, నీకు జ్ఞానం వస్తుంది, పరలోకాన్ని గూర్చిన ఆలోచనలు నీకు వస్తాయి. తర్వాత చూడండి, దేవుని వాక్యము నీకేం చేస్తుంది అని అంటే, కీర్తన గ్రంథంలోనే చదువుదాము. 107వ కీర్తన తీయండి. 107వ కీర్తన దేవుని వాక్యం మనకు చేసే పని ఏంటంటే, 20వ వచనం చూడండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. దేవుని వాక్యానికి ఉన్న శక్తి ఏమిటంటే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. అనగా వాక్యానికి బాగు చేసే లక్షణాలు ఉన్నాయి. అంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవుని వాక్యము నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ మెడిసిన్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఏ హాస్పిటల్. The word of God is a doctor. The word of God gives good health. దేవుని వాక్యము నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇందాక నేను చెప్పాను చూడండి, కెనెత్ ఈ హెగెన్ అనే దైవజనుడికి, సరే గుండెపోటు వస్తుంది, నువ్వు చనిపోతావని సాతానుడు చెప్పింది, అదొకటి, దాన్ని జయించాడు. అంతకుముందు 19 సంవత్సరాలకే ఒక వ్యాధి వచ్చిందంట ఆయనకి. అట్ ది ఏజ్ ఆఫ్ 19 years, 19 సంవత్సరాలకి పెద్ద వ్యాధి వచ్చింది. ఆ వ్యాధిని చూయించుకోవడం కోసం హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్స్ చూసి, ఆల్మోస్ట్ నీ బాడీ డెడ్ పొజిషన్లో ఉంది, ఇక నువ్వు ఒక కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతావు, నీ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు 19 years కదా నీకు, 19 years కూడా కంప్లీట్ అవుతాయి అని చెప్పలేము. 20th year, 20వ సంవత్సరం వచ్చేసరికి ఇక నువ్వు ఉండవు, నువ్వు చనిపోతావు అని చెప్పేశారంట డాక్టర్లు. ఆ టైంలో ఇదే వాక్యాన్ని పట్టుకున్నాడు ఆయన. ఏ వాక్యం? 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించాను. ప్రభా, నీ వాక్యం నన్ను బాగు చేస్తుంది కదా, నీ వాక్యం నా జబ్బు తీసేస్తుంది కదా, నీ వాక్యం నా రోగాన్ని తీసేస్తుంది కదా అని ప్రార్థన చేయగా 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 ఆయనకు ఆ రోగం తగ్గిపోతా వచ్చింది. లేదా దేవుని వాక్యం అంటే అర్థం ఏంటంటే, నీ రోగాలను తగ్గిస్తుంది దేవుని వాక్యం. నమ్మండి, మీరు వాక్యాన్ని నమ్మండి. వాక్యాన్ని, ఈ వాక్యము ద్వారా నా రోగం పోవునుగాక, ఈ వాక్యము ద్వారా నాకు స్వస్థత వచ్చునుగాక అని చెబుతూ ఉండండి. నీ బాడీలో వాక్య సంబంధమైన యాంటీబయాటిక్స్ పెరిగి నీ రోగం తగ్గిపోయేటట్టు చేస్తాడు. అంత పవర్ ఉంది దేవుని వాక్యంలో. దేవుని వాక్యంలో అంత పవర్ ఉంది. ఒకవేళ నీలో లాంగ్ టైం ఉండే డిసీజెస్ అలాంటిది ఏదైనా ఉన్నా సరే, వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తావంటే వాటిని కూడా దేవుడు మార్చేస్తాడు, తీసేస్తాడు. ఏమని చదువుతున్నావు? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన తన వాక్కును పంపి బాగు చేశాను. ఆయన వాక్యాన్ని నీకు ఇస్తా ఉన్నాడు. ప్రభా, ఈ వాక్యము ద్వారా నన్ను స్వస్థపరచండి, ఈ వాక్యము ద్వారా నాకు విడుదల ఇవ్వండి అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీకు స్వస్థత ఆటోమేటిక్గా వస్తుంది. అది ఎలాంటి బలహీనత అయినా సరే శరీరంలో నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉంటే దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. అందుకే నువ్వు వాక్యాన్ని
ఎప్పుడు ధ్యానం చేయాలి. ఇప్పుడు విషయం ఏంటంటే, అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఇప్పుడు నేను ఒక చిన్న పని చేయబోతున్నాను. అదేంటంటే, మీ పైన ఫ్యాన్లు ఉన్నాయి కదా, ఫ్యాన్లు ఉన్నాయి, ప్రతి రూమ్లో ఫ్యాన్లు ఉన్నాయి. దేవుడు మనకి ఎక్కడ చూసినా ఫ్యాన్లు ఇచ్చాడు ఇక్కడ. ఇప్పుడు ఈ ఫ్యాన్లన్నీ ఆపించబోతున్నా. అన్ని ఫ్యాన్లు ఆపేసేయాలి, ఎక్కడోళ్ళు అక్కడ. ఏ రూమ్లో వాళ్ళు ఆ రూమ్లో ఇప్పుడు అన్ని రూముల్లో ఫ్యాన్లు ఆపేసేయాలి. నా పైన ఉన్న ఫ్యాన్ కూడా. చెప్పేది అనరా బాబు. ఇటు చాలా ఫాస్ట్గా ఉన్నారండి జనాలు. ఇప్పుడు చూడండి, ఈ ఫ్యాన్ లేకపోతే ఒక 5 నిమిషాల్లో మీలో సణుగుడు బయలుదేరిద్ది. అబ్బా ఏంది తిరిగే ఫ్యాన్ లేకుండా పోయినాయి, అసలు ఫ్యాన్ లేకపోతే ఎట్లా ఉండాలి, ఫ్యాన్ లేకపోతే ఎలా బ్రతకాలి, ఫ్యాన్ లేకపోతే ఏంటి మన పరిస్థితి అని. ఫ్యాను లేకపోతే ఉండలేరు. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏమైందంటే, ఫ్యాన్ లేకుండా ఉండలేము, కానీ వాక్యం లేకుండా మాత్రం బ్రతుకుతున్నాం మనం. ఇప్పుడు వేసుకోండి ఫ్యాన్లు. ఫ్యాన్ లేకుండా అయితే ఉండలేము, కానీ వాక్యం లేకుండా ఎంతకాలమైనా ఉండగలం. ఏం లేకుండా, వాక్యం చదవకుండా, పాటలు పాడకుండా, ప్రార్థన చేయకుండా, లేకపోతే డైలీ మెసేజ్ చదవకుండా వారమంతా ఉండగలవు, ఎన్ని రోజులైనా ఉండగలవు, కానీ ఫ్యాన్ లేకుండా మాత్రం ఉండలేము. ప్రియులారా, మన లైఫ్ ఎలాగ మారిపోవాలంటే, నీవు లేకుండా నేను ఉండలేనయ్యా అని చెప్పాలి. అందరూ చెప్పండి అన్నమాట. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. చప్పట్లు కొట్టండి. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. అలాంటి స్థాయికి రావాలి ప్రియరా మనం. వాక్యము చదవని రోజు నీ జీవితంలో ఉండకూడదు. ఆమేన్. వాక్యము చదవకుండా మర్చిపోయిన రోజు ఒక్కటి కూడా నీ జీవితంలో ఉండకూడదు. ఆమేన్. ఎప్పుడైతే ఆయన వాక్యం మీద ఆధారపడతామో నీకు ఆరోగ్యం వస్తుంది, బాధలలో నెమ్మది వస్తుంది, నీకు తెలివి వస్తుంది, నీకు దీర్ఘాయుష్ వస్తుంది, నీకు జ్ఞానము వస్తుంది. అలాగే దేవుని వాక్యము ద్వారా నీ హృదయంలో సంతోషము ఆనందం వస్తుంది. అంతేకాదు, వాక్యము మన దగ్గర ఉన్నప్పుడు మనం వర్ధిల్లుతాము. ఒక వ్యక్తి వర్ధిల్లాలి అనంటే దేవుని వాక్యం ఉండాలి. యోసేపును గురించి మనం చూస్తే, యోసేపు ఐగుప్తు దేశంలో అక్కడ ఉన్న అందరికీ ధాన్యము పంచేవాడుగా మారాడు, ధాన్యము అందరికీ ఇచ్చేవాడుగా మారాడు, అంతగా వర్ధిల్లాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యము యోసేపులో ఉన్నది. చివరిగా వాక్యాన్ని చూసి ముగించుకుందాం. యెహోషువ గ్రంథం తీయండి. యెహోషువ గ్రంథము
మొదటి అధ్యాయము. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనం చదవండి. 8. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లజేసుకొని చక్కగా ప్రవర్తించదు. ఏమవుతామంట? మనం వర్ధిల్లుతాము. అందరి మాట చెప్పండి. దేవుని వాక్యమును ధ్యానము చేస్తే మనము వర్ధిల్లుతాము. ఆమేన్. మనం డెవలప్ కావాలి అని అంటే నువ్వు వాక్యాన్ని పాటించాలి. వాక్యాన్ని పఠించాలి, వాక్యాన్ని పాటించాలి. అప్పుడు నీ డెవలప్మెంట్ ఉంటుంది. మరి అలాగూ మనం దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇద్దామా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరం తలలు వంచి, పరిశుద్ధాత్మ దేవుని, అవును ప్రభా, నా జీవితంలో నా మార్గము వర్ధిల్లాలి అనంటే, నా జీవితం వర్ధిల్లాలి అనంటే మీ వాక్యము కావాలి ప్రభా. మీ వాక్యానికి నేను అంత ప్రాముఖ్యత ఇవ్వాలి ప్రభా. నేను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. ఎవరికి వాళ్ళము, మా ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది మీ బైబిల్ చదవాలి ప్రభా. ఆ గ్రహింపు మాకు ఇవ్వండి అని ప్రభువుని అడుగుదాం. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేయండి పిల్లరా. ప్రతి ఒక్కరూ నీ డ్యూటీస్ కోసం బిజీగా బైబిల్ చదవకుండా వెళుతున్నావేమో. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు చాలా రాంగ్ చేస్తున్నావు. నువ్వు ఆ రాంగ్ ఎక్కడ నువ్వు పొరపాటు చేస్తున్నావు, దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. ఏది ఏమైనా నేను దేవుని వాక్యం చదవకుండా నా డ్యూటీకి కూడా వెళ్ళను ప్రభా. వాక్యానికి నేను ప్రాముఖ్యత ఇస్తాను, దేవుని వాక్యాన్ని చదువుతాను అని ఒక తీర్మానం చేసుకుంటావా? పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభా, ఈ లోకములో ఈ ఫ్యాన్లు లేక ఏసీలు లేక ఇలాగూ కొన్ని సుఖ సౌఖ్యాలకు మేము అలవాటు పడి ఉన్నాము. అవి లేకుండా ఉండలేమనే ఫీలింగ్తో మేము బ్రతుకుతున్నాము. కానీ అది ముఖ్యం కాదు. వాక్యము లేకుండా మేము ఉండలేమనే స్థాయిలోకి మేము వెళితేనే మేము అన్ని విషయాల్లో వర్ధిల్లుతాము ప్రభా. కావున నాయనా, దేవుని వాక్యమును మేము పఠించేవారిగా, దేవుని వాక్యమును మేము పాటించువారిగా చేయండి ప్రభా. ఈ ప్రియులను మీరు దర్శించండి, వీరి ఆత్మలు వర్ధిల్లునట్లుగా చేయండి, వీరి కుటుంబాలు వర్ధిల్లునట్లుగా చేయండి. వీరి యొక్క గృహాలు, ఆర్థిక పరిస్థితులు, ఆత్మీయ పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ సంబంధాలు మెరుగుపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ వాక్యమును అలాగూ మేము ధ్యానించువారిగా చేయమని, ఈ ప్రియులను వాక్యములో స్థిరపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి అయిన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్.